హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఇప్పుడు నేనించి ఎక్కడ వెళ్తున్నానో తెలుసా? అరసవల్లి వెళ్తున్నానండి. ఎందుకంటే ఈ మధ్య కాశీ వెళ్ళొచ్చాను కదా! కాశీ వెళ్ళొచ్చిన వెంటనే అరసవల్లి వెళ్తే చాలా మంచిదంట. నాకప్పుడు ఆ వీక్ అవ్వలేదు. అందుకు నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా రోజుల తర్వాత ఆ సూర్య భగవాన్ని చూడడానికి నేను, మా తోటికోడలు, మా ఫ్రెండ్ ఒక ఆమె కలిసి మేము ముగ్గురం కలిసి ఈరోజు వెళ్తున్నాము. మా జర్నీ చాలా హ్యాపీగా జరిగిందండి. బస్‌లో వెళ్ళాము. ఇది వెళ్ళే దారిలో ఉన్న గ్రీనరీ అంతా తీశాను. ఇదంతా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉంది. మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా రోజుల తర్వాత మా డిస్ట్రిక్ట్‌కి వెళ్తున్నాను. యాక్చువల్‌గా అయితే నాది శ్రీకాకుళం డిస్ట్రిక్టే. కానీ మేము ఉంటుంది మాత్రం విజయనగరంలో ఉంటున్నాము. ఇగోండి అరసవల్లి వచ్చేసాము. ఇది మెయిన్ గేటు. బట్ మాకేంచి ఇలా వెళ్ళొద్దని చెప్పారు. కోనేరు పక్క నుంచి వెళ్ళమని చెప్తే చాలా దూరం నడిచామండి. నడిచిన తర్వాత ఒక కోనేరు వస్తది. ఆ కోనేరు పక్క నుంచి టెంపుల్‌కి వెళ్ళాలన్నారు. ఈ మధ్య అన్నీ మార్చేసినట్టున్నారు. అగోండి కోనేరు కనిపిస్తుంది కదా! అక్కడే కోనేరు. చాలామంది స్నానాలు, పానాలు చేస్తున్నారు. చాలామంది కాళ్ళు కడుక్కుంటున్నారు. పైన చల్లుకుంటున్నారు. ఇక్కడేంటంటే మనకు కనిపిస్తుంది దూరంగా అది కృష్ణుడి చిన్న టెంపుల్ లాంటిది. దాని చుట్టూ కూడా ప్రదక్షిణం చేశాం మేము. చాలా బావుంది. డెకరేషన్ కూడా చేశారు. దేవుడిని చూడడానికి ఈరోజు సండే కదా! చాలా వరకు చాలామంది వచ్చారండి. చాలా ఎక్కువ మంది. చాలా క్రౌడ్‌గా ఉంది. దర్శనం మాత్రం మాకు బానే జరిగిపోయింది. మేమేంటంటే స్నానాలు ఏం చేయలేదు. నార్మల్‌గా అక్కడ కాళ్ళు కడుక్కొని నీరెంచి తల మీద వేసేసుకున్నాము. చాలా బావుంది అసలు యాక్చువల్‌గా అయితే. కోనేరు ఇంతకుముందు వాటర్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం బాగా వాటర్ ఉంది. అక్కడ కూడాను చాలా కిందకి దిగాలి. కొంచెం భయమేసింది గానీ మెల్లిగా ఎలాగో దిగి వచ్చాము. ఇదేంటంటే మేము వెళ్ళే క్యూ లైన్‌లోని. ఇంత క్యూ లైన్ ఉందండి దేవుడి దర్శనం కూడా ఈరోజు. సండే ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈరోజేదో మంచి రోజులాగా ఉంది. అక్కడిక్కడేంటే ఒక చెట్టుకి నాగదేవతలా ఉంది. అక్కడిక్కడ బాగా పూజలు చేశారు. మంచిగా దీపాలను పెట్టారు. రావి చెట్టు కింద. చాలా అనిపించింది చూడండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లే. ఎంత బావుందంటే అంత బావుంది. తర్వాతేంటంటే ఇక్కడ గుడి చుట్టూ ఎంతమంది జనాలు, షాప్సు చాలా ఎక్కువ రద్దీ. అలా ఇలా కాదు. చాలా ఎక్కువ మందొచ్చారు. ఇక్కడ చూడండి పాము చూపిస్తున్నాను. అక్కడ పాములు ఆళ్ళొచ్చారు. వాళ్ళు కూడా చూడండి నాగుపాము ఎలా ఉంది చూడండి. చిన్నపిల్లలైతే భయపడి పారిపోతున్నారు. నాకైతే ఎందుకో చాలా దూరం నుంచి వీడియో తీశాను. ఇదేంటంటే అన్నప్రసాదం. భోజనాలకి వెళ్ళే క్యూ లైన్ అండి. మొత్తానికి క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది. బట్ అయితే మాకైతే ఫుడ్ దొరికింది. మేము ఫోన్ చేసి మేమైతే మళ్ళీ మా గమ్యస్థానానికి చేరుకున్నాం ఫ్రెండ్స్. బాయ్.